నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా బంగారం వెండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వీటి గురించే చర్చ నడుస్తోంది. సెకండ్కు గోల్డ్ సిల్వర్ ధరలు పెరిగిపోతూ ఇక మారిపోతూ ఉన్నాయి. ఇక కొనుగోలు ధరలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీంతో బంగారం ఇప్పుడు కొనాలా వద్దా అని చెప్పేసి జనాలు అయోమయంలో పడుతున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల్లో కొంత ఒడిదుడుకులు ఉండవచ్చంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మొన్నటి వరకు వెండి ఆకాశానికి పరుగులు పెడితే బంగారం బగ్గుమంటోంది. ఎంతలా అంటే బంగారం వెండి వాటి రికార్డులను కూడా అవే బ్రేక్ చేసుకునేంత. గతంలో వెండి ధరల పెరుగుదల తాబేలు నడకలా ఉంటే కనుక పసిడి ధర మాత్రం డబుల్ కావడానికి కనీసం ఒక 4 ఏళ్ళు పట్టేది. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు కూడా పట్టడం లేదు. దీంతో బంగారం కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజులు కూడా వచ్చేసాయి. ఒకనొక టైంలో బంగారం ధర 2 లక్షలకు చేరువలో వెళ్ళాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చితి కారణంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ధరల్లో కొంత మార్పు కనిపించింది. రైట్, ఇక ఇటీవల 1,50,000 మార్క్ దిగవగా వచ్చినటువంటి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రోజుకో రేటుతో పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. 5 రోజుల పాటు వరుసగా తగ్గుతూ వచ్చింది బంగారం ధరలు. ఇక ఒకేసారిగా నేడు 2% పైగా పెరిగాయి. 5 రోజుల్లో బంగారం ధర సుమారు 3,500 రూపాయల పైన తగ్గగా నేడు 2,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 213 రూపాయలు పెరగగా 151,310 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్టయితే 195 రూపాయలు పెరిగి 138,700 రూపాయలకు చేరింది. రైట్, ఎట్ లాస్ట్ వెండి ధర 10,000 రూపాయలు పెరిగి 2,65,000 వరకు ట్రేడ్ అవుతోంది. అయితే ఇలాంటి తగ్గుదల ఉన్నప్పుడు కొనుగోలు చేయడం మంచిదా, అసలు అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి కూడా నిపుణులు భావిస్తూ ఉన్నారు. రైట్, ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక బంగారం సంబంధించి పెరుగుతూ వస్తుంది. అసలు సామాన్యుడికి అందలేని పరిస్థితిలో ఉంది బంగారం ధర. అసలు ఎందుకు, ఏంటి, ఎలా అనే సంబంధించి కూడా అంశానికి సంబంధించి కూడా ఈరోజు మన డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు గెస్ట్ జాయిన్ అవుతున్నారు. ప్రముఖ ఎకనామిస్ట్, ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించినటువంటి రాధా రఘురామ పాత్రుడి గారు జాయిన్ అవుతున్నారు. రఘురామ పాత్రుడి గారికి, రాధా గారికి నమస్కారం. నమస్తే మేడం. చెప్పండి, గోల్డ్ కొనాలా వద్దా? అసలు యాజ్ ఏ ఇండియన్గా నేను అడుగుతున్నాను, గోల్డ్ కొనే అవకాశం ఉందా, లేకపోతే ఎందుకు ఈ టైంలో ఇంత గోల్డ్ పెరిగితే ఎలా, సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గోల్డ్ చూస్తే గోల్డ్ కి ఎప్పుడు కూడా నార్మల్ పీపుల్ కి ఒక సంబంధం, అంటే ఒక చాలా సెంటిమెంట్ తో కూడుకున్న పర్చేస్, గోల్డ్ పర్చేస్ అని మనం ఇక్కడ గమనించాలి. బికాస్ ఒక కుటుంబానికి ఏమైనా ఆపద వచ్చినప్పుడు గోల్డ్ వైపే చూస్తారు. అలాగే కంట్రీస్ ని కూడా చాలా సందర్భాల్లో ఈ గోల్డే ఆదుకున్న సిచ్యువేషన్స్ కూడా మనకి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ ప్రైస్ కనుక చూస్తే గోల్డ్ ప్రైస్ లోని అన్డౌటెడ్లీ ఫ్లక్చుయేషన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. బట్ గోల్డ్ ని ఆల్వేస్ ఒక సేఫ్ అసెట్ గా కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ గోల్డ్ ప్రైస్ లో ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లక్చుయేషన్స్, అలాగే గోల్డ్ ప్రైస్ ఈ ఫ్లక్చుయేషన్స్ కి గల కారణాలు కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎస్పెషలీ ఈ గోల్డ్ ప్రైస్ డొమెస్టిక్ ఫ్యాక్టర్సే కాకుండా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ పై కూడా డిపెండ్ అయి ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితిలో, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, ఈ టెన్షన్ సిచ్యువేషన్ లో ప్రజలందరూ కూడా ఈ గోల్డ్ వైపు ఒక సేఫ్ ఎసెట్ గా, అంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ కి ఒక సపోర్ట్ అందించే ఒక సేఫ్ ఎసెట్ గా చూస్తూ వస్తున్నటువంటి పరిస్థితిలో ఈ గోల్డ్ డిమాండ్ రైజ్ అవుతుందని మనం గమనించాలి. అలాగే ఎలాంటి ఎకనామిక్ టెన్షన్స్ కానీ, అలాగే ఎకనామిక్ రెసిషన్స్ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ గోల్డ్ ని ఒక వెరీ స్టేబుల్ అండ్ రిలయబుల్ ఎసెట్ గా కూడా ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్ లో చూస్తున్నారు. దీనికి కారణం కూడా గోల్డ్ వైపు డిమాండ్ పెరుగుతున్నటువంటి సందర్భం. అలాగే ఈ మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ చూస్తే, ఈ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ ట్యాక్స్ కట్ చేసినప్పుడల్లా ఈ గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది. సో ఈ గోల్డ్ డిమాండ్ పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం అన్నది జరుగుతుంది. అలాగే దీంతో పాటు చాలా వరకు సెంట్రల్ బ్యాంక్స్, ఇంక్లూడింగ్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చూస్తే, చాలా వరకు సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లోని గోల్డ్ పర్చేస్ ద్వారా, అలాగే గోల్డ్ ని తమ ఫారెక్స్ రిజర్వ్ లో గోల్డ్ శాతాన్ని కూడా పెంచడం కూడా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు మన భారతదేశం గోల్డ్ రిజర్వ్స్ కూడా చూసుకుంటే ఒక 880 మెట్రిక్ టన్స్ గోల్డ్ మన ఫారెక్స్ రిజర్వ్స్ లో, అంటే మన టోటల్ ఫారెక్స్ రిజర్వ్ $690 బిలియన్ అయితే
దానిలో నియర్లీ ఒక 17% మనం కూడా గోల్డ్ ద్వారానే సేవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా రైట్. మనకు రాధా గారు బంగారం కొనుగోలు ఇన్వెస్ట్మెంట్గా సరైన టైమా లేకుండా రిస్క్ ఫేజ్లో ఉందనుకోవచ్చా? ఒకసారి ప్రశ్నను రిపీట్ చేయండి. బంగారం కొనుగోలు ఇన్వెస్ట్మెంట్గా సరైన టైమా లేక రిస్కీ ఫేజ్లో ఉందా అని అడుగుతున్నాను. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుత పరిస్థితిలో ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ చాలా సేఫ్ అండ్ స్టేబుల్ ఎసెట్ గా కూడా మనం పరిగణించవచ్చు. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ కొద్ది రోజులు మనకి సిచ్యువేషన్ అంటే ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవడం కానీ అలాగే బంగారం ధర తగ్గడం కూడా మనకు కనిపిస్తుంది. దీనికి ఒక ముఖ్యమైన కారణం గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనలీ యుఎస్ డాలర్స్ తోని చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి యుఎస్ డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే ఒక్కసారి ఈ డాలర్ ఫ్లక్చుయేషన్ కానీ అలాగే డాలర్ వీకనింగ్ కానీ డిప్రిసియేషన్ కానీ తగ్గుతున్నటువంటి పరిస్థితిలో తిరిగి మళ్ళీ గోల్డ్ ప్రైస్ పుంజుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎసెట్స్ ఇటు గోల్డ్ అని చెప్పి మనం క్లియర్ గా చెప్పొచ్చు. సో రాబోయే కాలంలో కూడా మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఇటు డాలర్ డిపెండెన్సీ నుంచి గోల్డ్ రిజర్వ్స్ వైపు మళ్ళుతున్నటువంటి పరిస్థితిలో ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అ సేఫ్ అసెట్. ఎస్పెషలీ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా లాంగ్ రన్ లోని ఒక సరైన పద్ధతి, ఒక సేఫ్ హెవెన్ గా మనం గుర్తించవచ్చు. రైట్. మొత్తం మీద అయితే చూసుకున్నట్టు మేడం రాబోయే నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా లేకపోతే కరెక్షన్ వస్తుందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో చాలా వరకు ఈ గోల్డ్ ఇందాక చెప్పుకున్నటువంటి రీజన్స్ లో చాలా వరకు గోల్డ్ ప్రైస్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ అలాగే ఆ కాన్ఫ్లిక్ట్స్ పైన ఒకటి ఆధారపడుతుంది. మరొకటి ఈ సెంట్రల్ బ్యాంక్స్, మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏ విధంగా చేస్తాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసినటువంటి సందర్భంలో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అలాగే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ మంచిగా అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఇటు గోల్డ్ ని పర్చేస్ చేయకుండా ఇటు ఎసెట్స్ వైపు అదే ఇన్వెస్టింగ్ ఇన్ సెంట్రల్ బ్యాంక్స్ వైపు వెళ్లే పరిస్థితిలో మళ్ళీ గోల్డ్ ప్రైస్ తగ్గుతున్నటువంటి పరిస్థితి. బట్ లాంగ్ లో చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఒక పక్క, అలాగే మోస్ట్ వయబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ ఒక పక్క చూసినటువంటి పద్ధతిలో లాంగ్ రన్ లో ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అండ్ ఆర్ గోల్డ్ బాండ్స్ ఆర్ గోల్డ్ రిలేటెడ్ ఎసెట్స్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అని మనం గమనించవచ్చు. రైట్. డాలర్ రేటు అలాగే అంతర్జాతీయ సంబంధించిన యుద్ధాలు, జియో పొలిటికల్ టెన్షన్ సంబంధించి కూడా ఇవి ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఈ రెండు కూడా చాలా ప్రముఖంగా ప్రభావం చూపించే అంశం అండి. బికాజ్ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ విషయంలో కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ సందర్భంగా చాలా మంది ప్రజలు కానీ అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కానీ డిఫరెంట్ కంట్రీస్ ఎకానమీస్ కానీ వాళ్ళందరూ అన్ని కూడా ఈ గోల్డ్ లోని ఇన్వెస్ట్ చేయడం ఒక సేఫ్ ఇన్వెస్టింగ్ అలాగే స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ గా పరిగణిస్తున్నారు. అలాగే చాలా వరకు మన భారతదేశం చూసినట్టయితే మనం చాలా వరకు 16 to 70% మనము ఈ గోల్డ్ అంతా కూడా మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కూడా మేబీ బికాస్ వెడ్డింగ్ సీజన్స్ ఒక కారణం అయితే గోల్డ్ ప్రైస్ హైక్ అవుతున్నటువంటి సందర్భం, అలాగే కొన్ని సందర్భాల్లోని తగ్గుతున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం. సో ప్రముఖంగా కాన్ఫ్లిక్ట్స్ కానీ అలాగే జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో ఇన్వెస్టర్స్ కానీ అలాగే నార్మల్ పీపుల్ కానీ ఇన్వెస్టర్స్ అయితే గోల్డ్ ని ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఒక సేఫ్ హ్యావెన్ గా చూస్తారు. అలాగే నార్మల్ పీపుల్ వాళ్ళ పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి అలాగే పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ కి ఈ గోల్డ్ వైపే వాళ్ళు మొగ్గు చూపడం కూడా జరుగుతుంది. బికాస్ హెడ్జింగ్ కోసం కూడా వాళ్ళు టువర్డ్స్ గోల్డ్ వైపు వెళ్లే పరిస్థితి కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే డాలర్ వాల్యూ కూడా ప్రముఖంగా గోల్డ్ పై ఇంపాక్ట్ చేస్తున్నటువంటి మరొక ఫ్యాక్టర్ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. రైట్. రాధా గారు, ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్ పాలసీ కూడా దీనికి సంబంధించి మార్కెట్ పై ప్రభావం చూపుతుంది అనుకోవచ్చా? క్లియర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ పాలసీస్ కూడా గోల్డ్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ తో పాటు మన సెంట్రల్ బ్యాంక్ తో పాటు మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ లో ఈ గోల్డ్ రిజర్వ్స్ శాతం, ఈ గోల్డ్ రిజర్వ్స్ పర్సెంటేజ్ పెంచుతూ వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మన భారతదేశం కూడా నియర్లీ 17% ఆఫ్ అవర్ ఫారెక్స్ రిజర్వ్స్
ఈ గోల్డ్ లోనే ఉన్నటువంటి సందర్భం. అలాగే చాలా వరకు సెంట్రల్ బ్యాంక్స్ ఇటు డాలర్ పైన అంటే డాలర్ యొక్క పర్సంటేజ్ ని తగ్గిస్తూ ఇటు గోల్డ్ యొక్క పర్సంటేజ్ ని కూడా పెంచడం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే దీంతో పాటు భారతదేశానికి అబ్రాడ్ కూడా ఒక 190 టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆల్ ఓవర్ ఈ సెంట్రల్ బ్యాంక్ పాలసీ టువర్డ్స్ గోల్డ్ పాలసీ కూడా ఈ గోల్డ్ ప్రైస్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. రైట్, కేంద్ర ప్రభుత్వ పాలసీలు కానివ్వండి, ఇటు దిగుమతి సుంకాల ధరలపై సంబంధించి కూడా మొత్తం మీద ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు? టారిఫ్స్ కూడా చాలా ప్రముఖంగా ఇంపాక్ట్ చూపిస్తాయండి. మన భారతదేశం కనుక చూస్తే భారతదేశం మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ 2 ఇంపోర్ట్స్ పైనే లార్జ్లీ డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ ఆయిల్ అయితే, రెండవది క్లియర్ గా గోల్డ్. బికాస్ మనం గోల్డ్ ని ఇంపోర్ట్ చేస్తూ అలాగే ఫినిష్డ్ జ్యువెలరీస్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ మనం బయట దేశాల నుంచి ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ పైన ఆధారపడడం జరుగుతుంది. అలాగే బయట దేశాల నుంచి కూడా మనం ఈ రా గోల్డ్ ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అలాగే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి గోల్డ్ ప్రైజెస్ అన్డౌటెడ్లీ మన డొమెస్టిక్ గోల్డ్ ప్రైజెస్ ని క్లియర్ గా ఇంపాక్ట్ చేస్తాయి. అలాగే దీంతో పాటు మనం బయట దేశాలకి ఫినిష్డ్ జెమ్స్ అండ్ జ్యువెలరీని ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. చాలా వరకు ఇటు యుఎస్ కానీ యూరోప్ కానీ బయట దేశాలకు మనం ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ గా గోల్డ్ ప్రైజెస్ లో ఏమాత్రం ఫ్లక్చుయేషన్ వచ్చినా, అలాగే యుఎస్ డాలర్ లోని ఏమాత్రం ఫ్లక్చుయేషన్ వచ్చినా అది ఇమ్మీడియట్ గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మన డొమెస్టిక్ ప్రైసింగ్ ఇంపోర్ట్స్ ప్రైస్ పైన క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, మొత్తం మీద వెండితో పాటు ఇటు బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడతా ఉందండి. రాధా గారు, వెండి ఒక రోజులో 10,000 పెరగడం అనేది ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగిందనే ఏదైతే సంకేతం అనుకోవచ్చా? క్లియర్ గా అండి, ఎస్పెషలీ పీపుల్ ఇటు గోల్డ్ కానీ లేదంటే ఇటు సిల్వర్ కానీ ఇలాంటి మినరల్స్ ని ఒక సేఫ్ ఎసెట్ గా చూస్తున్నటువంటి సందర్భం. ఇటు కంట్రీస్ కానీ లేదంటే నార్మల్ పీపుల్ కానీ వాళ్ళు వీటిలోని ఒక సేఫ్ హెవెన్. బికాస్ ఇదర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే షార్ట్ టర్మ్ నీడ్స్ కానీ వాళ్ళు హెడ్జింగ్ కోసం కానీ లేదంటే ఇన్ఫ్లేషన్ ని తట్టుకోవడానికి కానీ అలాగే వాళ్ళ పర్చేసింగ్ పవర్ ప్యారిటీని పెంచుకోవడానికి కానీ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పైన మిగిలిన మినరల్స్ పైన ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మినరల్స్ కి సంబంధించినటువంటి సెకండరీ మార్కెట్స్ లో కూడా వీటి యొక్క డిమాండ్ పెరుగుతున్నటువంటి సందర్భం మనం క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా వీటిపై ఇన్వెస్ట్ చేయడం, ఎస్పెషలీ గోల్డ్ బాండ్స్ పైన కానీ లేదంటే సిల్వర్ అండ్ మిగిలిన మెటల్స్ కి సంబంధించినటువంటి బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం కూడా ఇటు ఇన్ఫ్లేషన్ కి ఒక చెక్ గా ఉంటుంది. అలాగే పెరుగుతున్నటువంటి ఇన్స్టేబుల్ అన్సర్టెన్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ కి అది ఏ దేశంలో అయినా కూడా కంట్రీస్ కానీ అలాగే పీపుల్ కానీ ఫర్మ్స్ కానీ ఒక సేఫ్ హెవెన్స్ గా ఉంటుందన్న దానిలో ఏమాత్రం సందేహం లేదు. రైట్, రాధా గారు, బంగారం సేఫ్ హెవెన్ అనేది ఇప్పటికీ నిజం అనుకోవచ్చా? బంగారం అనేది సేఫ్ హెవెన్ అనేది ఇప్పటికీ నిజమే అనుకోవచ్చా? బంగారం అన్డౌటెడ్లీ ఇప్పుడు ఉన్నటువంటి అన్సర్టెన్ అండ్ మోస్ట్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ లో మనం ప్రెసెంట్ ఉన్నటువంటి పరిస్థితి. బికాస్ జియోపొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ గా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతున్నటువంటి సందర్భం. అలాగే క్లియర్ గా సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కూడా కనిపిస్తున్నటువంటి సందర్భంలో అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళు ట్యాక్స్ కట్స్ చేస్తున్నటువంటి సందర్భంలో అలాగే సెకండరీ మార్కెట్స్ కూడా లేదంటే షేర్ మార్కెట్ కానీ సెక్యూరిటీ మార్కెట్ కానీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్ని కూడా అన్స్టేబుల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టింగ్ ఇన్ సేఫ్ అసెట్స్ గోల్డ్ తో పాటు మిగిలిన ఈ మెటల్స్ లోన్ కానీ మిగిలిన మెటల్స్ కి సంబంధించినటువంటి బాండ్స్ కానీ అలా దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ లో కానీ ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా సేఫ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ సేఫ్ అసెట్ అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. రైట్, ఒకటండి, బంగారం ఇప్పుడు కొనేవారు లాభపడతారు అనుకోవచ్చా, లేకుంటే ఇంకాస్త సమయం వేచి చూస్తే బాగుంటుంది అనుకోవచ్చు?
దీంట్లోనే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా పరిగణించవచ్చు. అండ్ ఇమీడియట్ గా ఏంటంటే ప్రెసెంట్ ఉన్నటువంటి వెడ్డింగ్ సీజన్ ఇది డొమెస్టిక్ ఫ్యాక్టర్. గోల్డ్ పరంగా చూస్తే గోల్డ్ ని ఇటు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కానీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తున్నటువంటి సందర్భం. సో మనం ప్రెసెంట్ చూస్తున్నటువంటి ఈ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద గోల్డ్ ప్రైజెస్ కొంతవరకు మన భారతదేశం వంటి దేశంలోని చూస్తే ఇది డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ తో కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇమీడియట్ గా గోల్డ్ పర్చేస్ ఏ సందర్భంలో కూడా గోల్డ్ ని పర్చేస్ చేయడం అది రాంగ్ కాదు అని నా ఉద్దేశం. సో ఇమీడియట్ గా ఇప్పుడు పర్చేస్ చేయాలన్నా కూడా బికాస్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఉన్నటువంటి అన్సర్టెన్ సిచ్యువేషన్ లో అలాగే యుఎస్ డొమెస్టిక్ పాలసీలో ఏమాత్రం చేంజ్ వచ్చినా అలాగే ఫెడరల్ రిజర్వ్ ట్యాక్స్ లోని ఏమాత్రం మార్పులు వచ్చినా అలాగే ఫ్యూచర్ లో అక్కడ ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ మిడిల్ ఈస్ట్ లో కానీ లేదంటే ఇటు యుఎస్ లో కానీ మారుతున్నటువంటి సందర్భంలో కూడా గోల్డ్ ప్రైస్ పైన ఇమీడియట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో గోల్డ్ ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా పర్చేస్ చేస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్లు ఆల్ ఓవర్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళ యొక్క రిజర్వ్స్ ని గోల్డ్ లోనే ఉంచడానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితిలో సో గోల్డ్ ఈస్ గోయింగ్ టు బి అ సేఫ్ హ్యావెన్ ప్రెసెంట్ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇమీడియట్ గా పర్చేస్ చేయాలన్నా కూడా పీపుల్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ బాండ్స్. దట్ వుడ్ బి రైట్. చాలా మీరు చెప్పే విధానం రాధా గారు చెప్పినటువంటి ఒకవేళ మధ్యతరగతి ఉన్నటువంటి ఒక కుటుంబం కానివ్వండి లేకపోతే ఉన్నత వర్గంలో ఉన్నటువంటి కుటుంబాలు చూసుకుంటే కనుక బంగారం కొనడానికి కోసం జంగుతున్నారు. ఎందుకంటే అప్ డౌన్స్ అవుతున్నటువంటి టైం రేట్స్ కాబట్టి కొంచెం అప్ డౌన్స్ అవుతున్నారు. వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ముఖ్యంగా మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు? ఇలా ఉంటే బంగారం ఇలా దానిపైన తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీన్ కొంటే కరెక్టా ఆరెల్స్ కొనకుంటే బెటరా అని చెప్పేసి మీరు ఎలా విషయంలో సజెస్ట్ చేస్తారు? కరెక్ట్ అండి. చాలా సందర్భోచితమైన ప్రశ్న అంటే చాలా చక్కని ప్రశ్న. ఎస్పెషలీ ఇందాక నేను చెప్పినట్లు గోల్డ్ తోని మన భారతదేశానికి కానీ అలాగే ఎస్పెషలీ విమెన్ కి కూడా చాలా సెంటిమెంట్, గోల్డ్ అనేది చాలా ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అంశం అండ్ చాలా అటాచ్మెంట్ ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణం గోల్డ్ ని జస్ట్ ఒక ఆర్నమెంట్ గా ధరించడం మాత్రమే కాదు బట్ ఒక కుటుంబానికి కానీ ఒక సొసైటీ చాలా మటుకు కూడా మధ్యతరగతి కుటుంబాలు కూడా ప్రెస్టీజియస్ కి వెళ్ళి కొనే పరిస్థితి కూడా వచ్చింది, వస్తున్నాయి కూడా. కరెక్ట్. ఇది గోల్డ్ అంటే ఒక అలంకారానికి కానీ లేదంటే మన దేశంలో ఎస్పెషలీ మనం బయట సొసైటీలో మన రిచ్నెస్ కి చూపించడానికి అన్న అంశాన్ని పక్కన పెట్టి గోల్డ్ ని ఒక కుటుంబానికి ఒక సేఫ్ ఎసెట్ గా కూడా పరిగణించాలి. గోల్డ్ ని ఒక ఎకనామిక్ పరంగా కూడా చూడాల్సినటువంటి అవసరం క్లియర్ గా ఉంది. ఎస్పెషలీ దీన్ని ఒక జ్యువెలరీ రూపంలోనో లేదంటే ఒక ఆర్నమెంట్ రూపంలోనో కాక గోల్డ్ ని ఒక గోల్డ్ బాండ్స్ కానీ లేదంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించి ఎస్పెషలీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అండ్ మిగిలిన ఎసెట్స్ కి సంబంధించినటువంటి ఈ బాండ్స్ రూపంలోని ఇన్వెస్ట్ చేసినటువంటి సందర్భంలో దాని యొక్క రిటర్న్స్ నార్మల్ జ్యువెలరీ కన్నా ఈ సేఫెస్ట్ ఎసెట్స్ గా మనకి ఫ్యూచర్ లో అందుబాటులో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బికాస్ అది ఒక జ్యువెలరీ రూపంలో ఉంటే మేబీ మనం తిరిగి చెల్లించినటువంటి సందర్భంలో కొంతవరకు మనకి ధర తగ్గించి ఇచ్చే పక్షం కనిపిస్తుంది. అదే కాకుండా గోల్డ్ బాండ్స్ రూపంలో కానీ లేదంటే సిల్వర్ బాండ్స్ రూపంలో కానీ వేరే బాండ్ రూపంలో ఇన్వెస్ట్ చేసినటువంటి సందర్భంలో దాని యొక్క రిటర్న్స్ పెరుగుతాయి అండ్ గోల్డ్ ప్రైస్ ఫ్యూచర్ లో కూడా గోల్డ్ ఒక సేఫ్ ఎసెట్ గా ఉండబోతుంది. సో ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అది ఎప్పటికీ కూడా ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవదు అని నా సూచన. రైట్. చివరిగా రాధా గారు, ధరలు ఇలా ఊగిసలాడుతున్నటువంటి టైంలో సాధారణ ప్రజలు ఎవరిని నమ్మాలి? అనలిస్ట్నా లేకుంటే సంబంధించి జ్యువెలరీ షాప్ వలన? ధరలు ఫ్లక్చువేషన్ అన్నది గోల్డ్ అన్నది మనం గోల్డ్ ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. గోల్డ్ కానీ ఆయిల్ కానీ క్లియర్ గా అంతర్జాతీయ అంశాలు ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అన్డౌటెడ్లీ గోల్డ్ కానీ ఆయిల్ కానీ ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ ప్రైజెస్ యొక్క ఫ్లక్చుయేషన్ చూసి అంటే ఇప్పుడున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ చూసి ఇన్వెస్టింగ్ ఇన్ బాండ్ మార్కెట్, ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ మార్కెట్ అది తప్పు అని మనం అనుకోవడానికి లేదు. బికాస్ ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి నిరంతరంగా
కొనసాగే పక్షం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ ఈ రోజు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ లేదా సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కానీ, సో మనం రా గోల్డ్ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఫ్లక్చుయేషన్స్ కనిపించడం ఒక నార్మల్ ఆస్పెక్ట్ గా మనం తీసుకోవాలి. నార్మల్ ఆస్పెక్ట్ గా తీసుకుంటూనే గోల్డ్ ఈస్ వెరీ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎస్పెషలీ ఇది ఆర్నమెంట్స్ రూపంలో కాకపోయినా వేరే మేబీ ఇతర రూపాల్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా మంది గోల్డ్ పర్చేస్ కి ముందుకు వెళ్తారు. సో ఆల్వేస్ ఒక గోల్డ్ తోని మన ఎస్పెషలీ మన ఇండియన్ ఫ్యామిలీస్ కానీ ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్ కి కానీ ఒక సెంటిమెంట్ తో కూడిన అటాచ్మెంట్ ఉంటుంది. బికాస్ గోల్డ్ అది నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్నమెంట్ బట్ ఆల్సో ఒక ఫ్యామిలీస్ కి వాళ్ళకి కష్టాలు వచ్చిన సందర్భంలో ఒక ఆదుకునే ఒక సేఫ్ ఎసెట్ గా కూడా గోల్డ్ ఉంటుంది. అండ్ గోల్డ్ ప్రైస్ ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ ఎసెట్స్ గోల్డ్ అనే ఆలోచన చేస్తే గోల్డ్ వుడ్ బి ద సేఫెస్ట్ ఎసెట్. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యువెలరీ కానీ లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ బాండ్స్ కానీ అదర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాధా రఘురామపాత్రుని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. సో మొత్తం మీద బంగారం అనేది ఒక నగగా కాకుండా దాని మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక బాండ్స్ రూపంలో ఉంటే కనుక ఖచ్చితంగా దాని ఫ్యూచర్ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకు లాభం చేకూరుతుందని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి రాబోయే కాలంలో బంగారం ఏ రేంజ్లో కూడా ముందుకు వెళ్తుంది, అలాగే ఏ రేంజ్లో ధరలు పెరిగే అవకాశం ఉంది, సామాన్యుడికి అందుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.